కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఆశీర్వాదము అనగానేమి అనేటువంటి విషయమై చాలామంది వాదించుకుంటూ ఉంటారు. ఆశీర్వాదము అనేది లేదు అని కొంతమంది దైవజనుల యొక్క వాదన. మరికొంతమంది ఉంది అని నమ్ముతారు. మరికొంతమంది ఏమంటారంటే ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అని అంటారు. మరికొంతమంది అలా ఏం లేదండి, బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధమైన జీవితమును గడుపుతున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా దేవుడు తన మహదైశ్వర్యము చొప్పున ప్రతి ఒక్కరిని కూడా తన చిత్త ప్రకారము ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదము లేకుండా నీకు ఉద్యోగం ఎలా వస్తుంది? ఆశీర్వాదము లేకుండా నీకు ధనం ఎలా వస్తుంది? ఆశీర్వాదము లేకుండా నీకు వీసా ఎలా వస్తుంది? ఆశీర్వాదము లేకుండా నువ్వు ఒక మంచి ప్రసంగాన్ని ఎలా చేయగలవు? ఆశీర్వాదము లేకుండా నీ జీవితము సమాధానంతో ఎలా నిండి ఉంటుంది? ఆశీర్వాదము లేకుండా నీకు ఎలా స్వస్థత కలుగుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. వాస్తవమే. అయితే ఆశీర్వాదము అంటే ఏంటి అనే విషయమై బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఎందుకంటే మనుషుల యొక్క ప్రతి వాదనలతో మనకు పని లేదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యం ఏం ప్రకటిస్తుంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని యోహాను గారు తన సువార్త ప్రారంభంలో యేసుక్రీస్తు వారిని వాక్యముతో పోల్చి చెప్పడం జరిగింది. అలా రాశాడు ఆయన అద్భుతంగా. వాక్యమే బ్రతికిస్తుంది అంటే ఏంటి? ఆ వాక్యము యేసుక్రీస్తే. యేసుక్రీస్తే మనను బ్రతికిస్తాడు. ఆ వాక్యము జన్మించిన రోజే క్రిస్మస్. కానీ బైబిల్ ఎప్పుడు కూడా క్రిస్మస్ చేయమని, సెమీ క్రిస్మస్ చేయమని, ఆ చెట్లు పెట్టుకోమని, దాని మీద దూది పింజలు వేసుకొని దానికి ఏదో మంచులాగాని లైటింగ్లు పెట్టుకోమని, బయట స్టార్ లోపల బార్ అనే ప్రోగ్రామ్స్ పెట్టుకోమని ఎప్పుడు చెప్పలే. బైబిల్ క్రిస్మస్ చేయమని చెప్పలేదు, వద్దని కూడా చెప్పలేదు. కానీ అనవసరమైన ప్రోగ్రామ్స్తో ఆరాధనను పక్కకు పెట్టి దేవునికి చెందవలసిన మహిమను ఆ సంఘానికి తెప్పించుకునే ప్రయత్నము సంఘ కాపురులు, సంఘ పెద్దలు చేయడము 100% తప్పు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అని అంటున్నాడు. ఎప్పుడు బాగా తాగేసి రాంగ్ రూట్లో వెళ్ళిపోతే నీకు ఆశీర్వాదం రాదు. ప్రజలను అసహించుకుని స్వార్థపూరితమైన బ్రతుకుతున్న క్రైస్తవులకు ఆశీర్వాదం రాదు. నీ ఇష్టం వచ్చినట్టుగా లోకానుసారంగా నువ్వు బ్రతికితే, కల్పనా కథల్లో అయినటువంటి ఈ టీవీ సీరియల్స్ చూసుకుంటూ పనికిమాలిన సోషల్ మీడియా ప్రోగ్రామ్స్లో నువ్వు చాలా బిజీగా ఉంటే నీకు ఆశీర్వాదము రాదు. నీవు చేయు ప్రతి పనిలోనూ, అది ఏ ఉద్యోగమైనా సరే, ఏ వ్యాపారమైనా సరే, పట్టుకుంటే బంగారం అయిపోతుంది, పట్టిందల్లా బంగారం అయిపోతుంది అనేటువంటి చందముగా కాకుండా దేవుని యొక్క అభీష్టము చొప్పున నువ్వు బ్రతకగలిగితే, దేవా నీ చిత్తమైతే నన్ను పరిశుద్ధునిగా చేయ ప్రభువా, నాకు ఈ లోకాసులు ఏమీ వద్దు, నీవు నన్ను ఎలాగా ఉండాలని అనుకుంటున్నావో నేను అలాగే అంత తక్కువలోనే బ్రతుకుతాను దేవా అని చెప్పని దేవుని ఎదుట నువ్వు సాగిలపడి ఆయనకు నువ్వు భయపడి లోపడి బ్రతికితే అప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. బైబిల్ ప్రకారం ఆశీర్వాదం అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. ఎందుకంటే బ్లెస్సింగ్ అనేటువంటిది అందరికీ కావాలి. కొంతమంది భక్తులు చాలా వెరైటీగా ఉంటారు. వారు పాటలు పాడడానికి రారు. ఆరాధనలో ముఖ్యమైనటువంటిది పాటలు పాడడమే, అదే ముఖ్యం. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద వర్షిప్. ప్రసంగం అనేది కూడా ఇంపార్టెంటే కాదనట్లే, కానీ అది లీస్ట్ ఇంపార్టెంట్. ఆరాధనలో పాటలు పాడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టానికి రారు భక్తులు. మెసేజ్కి వస్తారు కొంతమంది, మరికొంతమంది ప్రార్థన అన్నప్పుడు వస్తారు, మరికొంతమంది ఆ ఆశీర్వాదం ఇస్తాడు కదా పాస్టర్ గారు, చెయ్యి ఎత్తేసి ఇలా సిలువ గాల్లో వేసేసి ఇలా నెత్తి మీద సిలువ వేసి నాటకీయమైనటువంటి సంఘాలు ఉన్నాయి కదా, కోకొల్లలు ఉన్నాయి. కానుక వేయవలసి వస్తుందేమోనని కానుకలు అయిపోయిన తర్వాత వచ్చేవారు కొంతమంది. కానుక వేసి వెళ్ళిపోతే సరిపోతుందలే అనుకుని ఏదో ఒక కవర్ అందులో వేసి కాస్త డబ్బులు అందులో కానుకల పెట్టెలో వేసేసి వెళ్ళిపోయేవారు మరికొంతమంది. అంటే దేవుని ఆశీర్వాదాన్ని ఒక 100, 1000, ₹1,00,000 కొనుక్కుందాం అనుకుంటున్నావా నాన్న? తప్పు. ఆశీర్వాదము అంటే గాడ్స్ ఫేవర్ అండ్ ప్రొటెక్షన్, అంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క రక్షణ. దయ ప్లస్ రక్షణ ఈక్వల్స్ టు దేవుని యొక్క ఆశీర్వాదము. గాడ్స్ ఫేవర్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్, which means a blessing. So when you are blessed, God is kind unto you. When you are blessed, God protects you. But we are not in a position to be protected, but we are in a position to be corrected. God is still correcting us.
నువ్వు బాగుపడాలి అని అనుకుంటే దేవుడు నీకు ఎన్ని శ్రమలు పంపిస్తాడు. నువ్వు లైఫ్లో ఎదగాలి అనుకున్నప్పుడు ఇన్ని కష్టాలను పంపిస్తాడు. దేవునికి నువ్వేమవుతావో నిజంగా నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను అందరికీ దూరంగా ఎక్కడికో తీసుకెళ్ళి పెడతాడు, ఒంటరిగా ఉంచుతాడు. నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ప్రశ్నించుకుంటాం. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కూడా ప్రశ్నించుకుంటాం. ఈ ప్రశ్నించుకునే తత్వము మనకు దేవుని నుండే వచ్చింది. తనను తాను విమర్శించుకొనినవాడు దేవుని విమర్శ సభలో నిలవడు. కాబట్టి మనము బ్రతుకున్నంత కాలము మన క్రియలు ఎలాగా ఉన్నాయో మనము అప్పుడప్పుడు ప్రతి నిత్యము విమర్శించుకొని గమనించి పరిశీలించి చూసుకోవాలి. ఆమ్ ఐ డూయింగ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఆమ్ ఐ బిహేవింగ్ రైట్ ఆర్ నాట్? క్వశ్చన్ వేసుకోవాలి. అవసరమైనప్పుడు అవసరమైన మార్పులు చేసుకోవాలి. మొత్తం మీద దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవుడు తాను సృష్టించినటువంటి ఈ సృష్టిని ఆశీర్వదించాడు. ఆయన రూపంలో చేయబడినటువంటి ఆదామును అవ్వను కూడా ఆశీర్వదించాడు. ఆది కాండంలోకి ఒకసారి వెళ్దామండి. 1వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాక అనియు ఆ పక్షులను ఆ సముద్ర జలములలో ఉండు వాటిని ఆశీర్వదించాడు. 28వ వచనంలో దేవుడు ఆదామును మరియు హవ్వను ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకేటువంటి ప్రతి జీవిని కూడా మీరు ఏలండి, లోపరుచుకోండి అని చెప్పినాడు. అది ఆశీర్వాదము. ఈ భూమి మీద ఈ సృష్టములో సృష్టించబడిన ప్రతి ఒక్క దాని మీద కూడా దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. ఈ రోజున మనుషులు పులులతో, సింహములతో, ఏనుగులతో సహవాసాన్ని ఏర్పరచుకుంటున్నారు. అంత బలమైన జంతువులు, అంత ప్రమాదకరమైన జంతువులు కూడా మనుషులతో ఎంతో ప్రేమగా మెలుగుతూ ఉన్నాయి. కానీ మనిషి మాత్రము ఎంతో కిరాతకంగా ఒక మనిషిని చంపేస్తూ ఉన్నాడు. ఎంతో శక్తివంతమైన జంతువు మనిషికి లోబడి ఒక స్నేహపూర్వకంగా ఉంటున్న పరిస్థితులను మనం చూస్తూ ఉంటే, ఈ మనిషికి బలము లేకపోయినా, ఎత్తు లేకపోయినా, అంత స్థాయి లేకపోయినా ఒక మనిషిని ప్రేమించలేకపోతున్నాడు. చూడండి, జంతువులు ఎంత మంచివో కదా. అది క్రూర మృగమే, కానీ క్రూరంగా ప్రవర్తించట్ల మనిషి దగ్గర. మనిషికి దేవుడు ఇచ్చిన అధికారం అటువంటిది. లోపరుచుకోండి అన్నప్పుడు లోపరుచుకుంటున్నాడు మనిషి. ఆదికాండము 12:3లో నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానని అబ్రహాంతో దేవుడు అన్నాడు. ఆశీర్వాదానికి ప్రతి ఆశీర్వాదము. అబ్రహాము, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో నిన్ను వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాను, కానీ నిన్ను ఎవరైతే దూషిస్తారో, నిన్ను ఎవరైతే తిడతారో, నీ మీద ఎవరైతే నింద వేస్తారో వాళ్ళని శపిస్తాను అంటున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో 15-18 వరకు యెహోవా దూత అనగా యెహోవాయే, మీరు గమనించాలి, ఎందుకంటే దేవదూతలు ఆశీర్వదించరు. ఆశీర్వదించబడతామనే విషయాన్ని చెప్పొచ్చేమో కానీ ఆశీర్వదించే హక్కు, స్థాయి, అధికారం దేవదూతలకు ఇవ్వబడలేదు. కాబట్టి యెహోవా దూత యెహోవాయే అని అర్థం చేసుకోండి ఎప్పుడు చదివినా సరే. రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇలా అన్నాడు, నీవు నీకు ఒక్కడే అయ్యున్నటువంటి నీ కుమారుడు ఎవరైతే ఇస్సాకున్నాడో అతనిని బలిగా ఇవ్వడానికి వెనుక తీయక ఈ బలి కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపు చేస్తాను అన్నాడు. ఏమండి, మరొకసారి చెప్తున్నా, దేవదూతలు, దేవుని దూతలు ఆశీర్వదించడానికి అర్హులు కారు. కాబట్టి యెహోవా దూతనగా యెహోవాయే. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని అనగా వారి యొక్క పురములను, పట్టణములను, వారి యొక్క ఆస్తిని స్వాధీనపరుచుకుంటారు. నీవు నా మాట వినినందున, ఇది అండర్లైన్ చేసుకోవాలా మీరు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడు అని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను అనగా ఇచ్చిన మాట తప్పడు దేవుడు. ఆదికాండం 24వ అధ్యాయం 60వ వచనంలో తమ సహోదరి అయినటువంటి రెబెకాతో వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళ బ్రదర్స్ అందరు కూడా, మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక అంటున్నాడు. అంటే ఆశీర్వాదము
సో బ్లెస్సింగ్లో దేవుని యొక్క దయ ఉంటుంది, ఆయన ఇచ్చేటువంటి రక్షణ మనకు ఉంటుందని గమనించాలి. యోబు గ్రంథము 5:17 దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. దేవునితో నడిచే వారికి అందరికీ కూడా ఒక ఆశీర్వాదం అనేటువంటి గ్యారంటీ ఉంటుంది. మొదటి కీర్తన 3 వచనాలలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, బైబుల్ నందు ఆనందించుచు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఆనందించుచు, రాత్రి పగలు దానిని ఆ వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు, దేవుని వాడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడట. అతడు చేయనదంతయు సఫలమవుతుందట. ఇట్స్ అ బ్లెస్సింగ్. ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 26:26 వారు భోజనము చేయుచుండగా యేసు ప్రభు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి, ఆ రొట్టెను ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇదిగో ఈ రొట్టెని మీరు తినండి, ఈ రొట్టె నా శరీరము, నేను మీ కొరకు కార్చబోతున్నటువంటి రక్తమే ఈ ద్రాక్షారసము అని ఆయన సూచాయిగా చెప్పడం జరిగింది. పౌలు గారు ఎఫ్సీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయము 3వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక, ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. బ్లెస్సింగ్ అనేది ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల తిరుగుతుంది. ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకుని బాప్తిస్మం పొంది వాక్యంలో ఎదిగి ఫలిస్తూ ఉంటారో వారిని ఆశీర్వాదం వరిస్తుంది. పేతురు గారు తన మొదటి పత్రికలో 3:9 రాస్తున్నాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. శాపమునకు బద్దులవ్వడానికి కాదు, నాశనమునకు పోవడానికి కాదు, నరకంలో కాలిపోవడానికి కాదు, అంధకారంలో నిలిచి ఉండడానికి కాదు, సమస్యల వలలో చిక్కుబడడానికి కాదు, నాశనకరమైన గుంటలో పడిపోయి ఇబ్బంది పడడానికి కాదు, శ్రమలలో పాలుభాగస్తులే ఉండడానికి కాదు, ఆశీర్వాదమునకు వారసులగుటకు, పరలోక నివాసులగుటకు మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదం అంటే దేవుని యొక్క దయ, ఆయన ఇచ్చేటువంటి రక్షణ. పరిశుద్ధత లేనిచో ఆశీర్వాదము పొందుకొనుట అసాధ్యము అని మీరు గమనించాలి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కనికరమగల దేవ, నీ వాక్యపు వెలుగులో నడవనిస్తున్న విషయాన్ని బట్టి వందనాలు నాయన. మేమందరం కూడా నిజమైనటువంటి మారు మనసు పొంది నిజమైన రూపాంతరంలోనికి ప్రవేశించాలని కోరుకుంటూ ఉన్నాం. మా అవసరతలు, మా ఇబ్బందులు, మా కష్టాలు మీకు తెలిసి ఉన్నాయి ప్రభువా. మా ఆయుష్కాలము మీ చేతిలో ఉన్నది. మీ వాక్యంతో మమ్మల్ని హెచ్చరించండి ప్రభువా. ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.